అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మినన్. కుంభమేళ మోనాలిసా అందరికీ తెలుసు. పూసలు అమ్ముకుంటూ తన స్మైల్ తో అందరినీ మెస్మరైజ్ చేసి ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిందనమాట. అంటే కుంభమేళాలో మోనాలిసా ఎంత ప్లస్ అయింది, తన లైఫ్ ఎంత డెవలప్ చేసుకుంది, తన లైఫ్ కి ఆ పూసలు అమ్ముకోవడం, ఆ ఫోటోగ్రాఫర్ తనని క్యాప్చర్ చేయడం తన లైఫే కంప్లీట్ గా మార్చేసింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఒక వీడియో వైరల్ అయింది, అలానే తనకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అది తీసినప్పుడు కూడా మీడియా ఛానల్ మొత్తం అసలు కుంభమేళాలో మోనాలిసా ఎవరు అని చెప్పి ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా ఆమె గురించి రాసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే మోనాలిసా స్టార్ కిడ్ గా అయిపోయింది. అంటే పూసలు అమ్ముకునే స్థాయి నుంచి ఐఫోన్, హై ఎండ్ కారు, హై ఎండ్ హౌస్ కొనుక్కునే రేంజ్ కూడా మోనాలిసా ఎదిగిపోయింది అని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చాయి, మనం చూసాము. పూసల నుంచి ఆమె బంగారం స్టోర్లు ఓపెన్ చేయడం, డైమండ్ స్టోర్లు ఓపెన్ చేయడం, అసలు అన్ని ఈవెంట్స్కి తను వెళ్ళడము, తను ఒక సెలబ్రిటీలా అందరూ ట్రీట్ చేయడము, పబ్లిక్ ఈవెంట్స్ హోస్ట్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాము. కట్ చేస్తే మోనాలిసా ఇప్పుడు తెలుగులో కూడా ఒక సినిమా చేస్తుంది. అది కూడా మనందరికీ తెలిసింది. అంటే అటు హిందీలోనే కాకుండా అక్కడ కూడా కొన్ని ఆల్బమ్ సాంగ్స్ చేసింది, కొన్ని మూవీస్ చేసింది. ఇప్పుడు తెలుగులో కూడా తను ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. అలానే షూట్ కూడా ప్రాసెస్లో ఉంది అని చెప్పాము. తను ఎక్కడ షూట్కి వెళ్ళినా కూడా తనతో పాటు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా తనతో పాటు ఉంటూ ఉంటారు. సో ఇదే టైంలో ఇప్పుడు ఏం జరిగిందంటే అసలు మోనాలిసా అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. ఒక పెద్ద బిగ్ ట్విస్ట్, ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మోనాలిసాని చూసిన వాళ్ళందరూ మనం కుంభమేళా పోయి పూసలు అమ్ముకున్న అయిపోయేది, అసలు ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది అని చెప్పి మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు లిటరల్లీ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కెరియర్ డెవలప్ అవుతున్న అమ్మాయి సడన్ గా నిన్న మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేరళలో తను ప్రేమించిన అబ్బాయితో కూడా ఆ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనతో కలిసి పోలీస్ స్టేషన్లో మాకు రక్షణ కల్పించాలి ఫ్యామిలీ నుంచి అని చెప్పి పోలీసులకు ఒక నోటీస్ ఇచ్చింది. కట్ చేస్తే నిన్న నైట్కి నైట్ తను పెళ్లి చేసుకోవడం, ఆ వీడియోలు నిన్న నైట్ నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవడం మనందరం చూసాము. అంటే కెరియర్ డెవలప్ అవుతున్న టైంలో ఆమె వన్ ఇయర్ నుంచి రిలేషన్లో ఉంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయిని సీక్రెట్గా పెళ్లి చేసుకుంది అని కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఈ పెళ్లి కూడా చాలా సీక్రెట్గా కేరళ వెళ్ళిపోయి చేసుకుంది. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి కేరళ వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అందరూ ఏమంటున్నారంటే నిజంగా నీకు లక్ అనేది ఒక రేంజ్లో కలిసి వచ్చింది. ఈ టైంలో నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని కెరియర్ అంతా స్పాయిల్ చేసుకుంటున్నావు, నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అని చెప్పి చాలా మంది తిడుతూ ఆమెకి మెసేజ్లు పెడుతున్నారు. ఇంకొంతమంది ఫేమ్ రాగానే అమ్మ నాన్నల్ని మర్చిపోయావు, ఇన్ని రోజులు నీకు హెల్ప్ చేసి సహకరించిన పేరెంట్స్ని కూడా నువ్వు వదిలేసావు అని చెప్పి మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా వాళ్ళిద్దరూ 1 year నుంచి రిలేషన్లో ఉన్నారు, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. అది కూడా పోలీసులు మీడియా సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ వీడియోస్ అంతా కూడా వైరల్ అయ్యాయి. అసలు ఈ స్టోరీ ఇంకెక్కడికి వెళ్ళబోతుంది, ఎక్కడ చూసినా ఇదే వైరల్ న్యూస్. అంటే ఈ టైంలో తను ఇలా పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళని వదిలేసి పెళ్లి చేసుకోవడం, మేబీ అవతల వ్యక్తి రైట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు, మేబీ డబ్బుల కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నారేమో, కెరియర్ మొత్తం స్పాయిల్ చేసుకుంటుందేమో, ఇలాంటి వార్తలు కూడా చాలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అసలు ఈ కుంభమేళ మోనాలిసా ఏం చేసినా వైరల్ అవుతూనే ఉంటుంది. ఒక పూసలు అమ్ముకునే స్టేజ్ నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈ పెళ్లితో మళ్ళీ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మరి దీని తర్వాత మూవీస్ చేస్తుందా, కంటిన్యూస్ చేస్తుందా, అసలు ఆమెకి సినిమా ఆఫర్స్ వస్తాయా రావా, ఎక్కడో ముంబైలో చేసుకుంటున్నాము ఇప్పుడు తెలుగులో కూడా మూవీ చేస్తుంది, అసలు చేసుకునే వ్యక్తి అన్నీ సపోర్ట్ చేస్తాడా, పేరెంట్స్ని దూరం పెట్టి ఎందుకు పెళ్లి చేసుకుంది అనేది అయితే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఓపెన్గా ఎక్కడ మాట్లాడలేదు. అసలు దీనిపైన చాలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అసలు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.